శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా బందరు గురు పూజలు 1983 అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు. అంటే ఆ గురు పూజలలో మాస్టారి ప్రసంగ సారాన్ని మనకి అందిస్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. మాస్టారి వాక్యాలు, మాస్టారి చెప్పినటువంటి ఆ ప్రసంగం సారాంశాన్ని నోట్స్లో రాసుకున్నారు ఆ రోజుల్లో. అది మనకు అందజేస్తూ ఉన్నారండి. మన చిన్నప్పుడు సరి అయిన పద్ధతిలోనే శ్వాస నడుచును. చిన్నప్పుడు శ్వాస సరైన పద్ధతిలోనే నడుస్తుందండి. ఊయలలోని కుర్రవాని శ్వాస సక్రమముగా నడుచును. తాళలయాత్మకముగా ఛందోబద్ధముగా శ్వాస నడుచును. పిల్లవాడికి అంతా చక్కగా శ్వాస నడుస్తుందటండి. పెద్దవాడైన తరువాత మనిషి శ్వాసను చెదరగొట్టుకొనును. హృదయ స్పందనను కూడా చెదరగొట్టుకొనను. తొందరగా బయటకు వెళ్ళుటకై పెద్దవారు అన్నమును నోట కుక్కుకుందరు. హడావుడిగా బయటికి వెళ్ళాలని గబగబా ఏదో అన్నాన్ని నోట కుక్కుకుంటారు. అప్పుడు అన్నము బదులు పిండాకోడు తినుట అగును అంటున్నారండి. తొందరగా వెళ్దాము అని ఏం పని కొంచెం ముందు చేసుకోవచ్చు కదా పని. ఆ హడావుళ్ళు ఏంటి, గబగబా నోట కుక్కొని గబగబా నీళ్లు తాగుతారు. ఏమవుతుంది అప్పుడు? అన్నం తింటాం కాదట మనం. అన్నము బదులు పిండాకోడు తినుట అగును. ఇవన్నీ మాస్టర్ చెప్తూ ఉన్నారండి. కోపించిన తర్వాతను ఈర్ష్య, అసూయ, భయము కలిగినప్పుడును శ్వాసలో తాళము, ఛందస్సు తప్పును. సందేహము, దుఃఖము వచ్చినప్పుడెల్లను గుండె యొక్క తాళము చెడును. రక్తపోటు, గుండెపై ఒత్తిడి, కడుపులో గాలి, మోకాళ్లలో చిటుకులు ఏర్పడును. ఇవన్నీ వచ్చినప్పుడు అది లయ తప్పుతుందండి. ఈ శ్వాస ఆ నియమం తప్పుతుంది, లయ తప్పుతుంది. ఏవన్నీ వచ్చినప్పుడు? ఈర్ష్య, అసూయ, భయము, దుఃఖము, అవన్నీ అండి. ప్రతిదినము శ్వాసను గమనించుచు 5 నిమిషములు కూర్చోనండి మాస్టర్ అంటున్నారు. ప్రతిదినం కూడా శ్వాస మీద గమనిస్తూ ఉండండి. శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటారు కదండి. శ్వాసను గమనిస్తూ 5 నిమిషాలు కూర్చోనండి. ప్రశాంతముగా, సుదీర్ఘముగా, నొప్పి, శ్రమ లేకుండా గాలిని పీల్చాలి. మరలా అదే పద్ధతిలో గాలిని వదలవలెను. డొక్క లోపలికి పోరాదు. శ్వాసలో ఎగుడు దిగుడులు ఉండరాదు. మనస్సుతో శ్వాసను చూచుచు గమనించుచుండవలెను. శ్వాసను చూస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. మనస్సుకు స్థిరత్వము, మనస్తత్వ శాస్త్రము చదివినను రాదు. ఏదో సైకాలజీ అంతా బాగా చదివారండి, అందువల్ల నాకు మనసుకు స్థిరత్వం వచ్చిందంటే కుదరదు అంటున్నారు మాస్టర్. అట్లా రాదయ్యా అంటున్నారు. మనస్సుకి స్థిరత్వం ఎలా వస్తుంది? మనస్తత్వ శాస్త్రం చదివితే రాదు. ఇట్టివారు కూడా, అంటే ఇలాగ మనస్తత్వ శాస్త్రం చదివిన వాళ్ళు సైకాలజిస్టులు అంటారే, ఇట్టివారు కూడా మూర్ఖులై నాకు, నా భార్యకు పడదు అనుచుందురు. ఆధిక్య భావము, న్యూనతాభావము మున్నగు మనోవికారములు గల వారికి నిద్ర పట్టదు. సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు కదా. నేను ఎక్కువ అనేటువంటి భావము కూడదు, నేను తక్కువ అనేటువంటి భావము కూడదు. ఇవి మనోవికారాలు. ఇలాంటి వాళ్ళకి నిద్ర పట్టదుట. వారు నిద్ర బిళ్ళలు మున్నగునవి వాడుచుందురు. చలేవాతం చలే చిత్తం, నిశ్చలేవాతం నిశ్చలే చిత్తం అని యోగ సూత్రము కలదు. యోగ సూత్రం ఉందండి. ప్రాణాపానౌ సమోకృత్వా నాసాభ్యంతరచారిణౌ అని శ్రీకృష్ణుడు చెప్పెను. అనగా కనులు మూసుకొని లోపల చూడవలెనని అర్థము. కళ్ళు మూసుకొని లోపలికి చూడాలి. మన శ్వాసలో క్రమముగా సోహం వినపడును. శ్వాసలో ఏం వినిపిస్తుంది? సోహం వినిపిస్తుంది. గాలి పీల్చినప్పుడు మనమే మనసులో గాలిని విడిచినప్పుడు బయటకు హం ఉచ్చరింపవలెను. గాలిని పీల్చేటప్పుడండి మనసులో మనమే అని ఉచ్చరించాలి. కానీ విడిచేటప్పుడటండి బయటకు ఉచ్చరించాలట.
పీల్చేటప్పుడేమో మనసులో సో అనుకోవాలి, గాలి వదిలేటప్పుడేమో బయటకు హమ్ అని ఉచ్చరించాలి. పతంజలి ఈశ్వర ప్రణిధానాద్వా అను సూత్రమునకు ప్రాధాన్యమిచ్చాను. పతంజలి మహర్షి, నాకు తెలుసు పతంజలి యోగ సూత్రాలు అనుకుంటున్నాం మనం, అందులో ఈశ్వర ప్రణిధానాద్వా అనేటువంటి సూత్రానికి ఆయన ప్రాధాన్యాన్ని ఇచ్చారటండి. ఈ ఈశ్వరుని ప్రేరేమి తస్య వాచకః ప్రణవః. ఈశ్వరుడు మనలను ఓం అని పిలువవలెను. భగవంతుడు మనల్ని ఓం అని పిలుస్తాటండి, పిలువవలెను. గాలి పీల్చున్నప్పుడు మానసికముగా ఓం అని భావించవలెను, గాలి వదిలినప్పుడు ఓం అని వాచికముగా ఉచ్చరింపవలెను. పీల్చేటప్పుడేమో మానసికంగా ఓం అని భావించాలట, గాలి వదిలేటప్పుడేమో వాచికంగా అంటే బయటికి ఓం అని ఉచ్చరింపాలట. ఇట్లు 3 సోపానములతో ప్రాణాయామము నిర్వర్తింపవలెను. 3 స్టెప్స్గా ప్రాణాయామాన్ని నిర్వర్తించాలండి. యోగములోని అష్టాంగములకు యమనియమాదులను క్రమముగా ఆచరించుట కాక ఒకేసారి ఆచరింపవలెను. యోగాభ్యాసము పరిపక్వమగు సరికి మనస్సు ఆగిపోయి మనము ఉండుట జరుగును. అంటే ఆ అభ్యాసము పరిపక్వమవ్వటం అంటే చక్కగా ఒక స్టేజ్కి వచ్చేసరికటండి మనస్సు ఆగిపోయి మనము ఉండుట జరుగును. అంటే ఏంటి? మన అసలు స్వరూపము ఈశ్వరుడు. అప్పుడు జీవుడే ఈశ్వరుడగును. యోగాభ్యాసం పరిపక్వం అయ్యేసరికి మనస్సు ఆగిపోతుంది, మనం ఉండటం జరుగుతుంది. మనం ఉండటం అంటే కనుక అసలు స్వరూపం ఈశ్వరుడు అంటే జీవుడే ఈశ్వరుడు అవుతాడు. సాధారణముగా మనస్సు పూర్వకర్మ వాసనలతో కూడి ఉండును, స్వచ్ఛమైనదిగా లభింపదు. మనస్సు ఒక రుమాలు వంటిది అనుకొనుము. ఉదాహరణ చెప్తున్నారండి. మనస్సు రకరకాల పూర్వకర్మ వాసనలు అన్ని ఆలోచనలు పెట్టుకొని ఉంటుంది, స్వచ్ఛమైనదిగా లభింపదు. మనస్సునట ఒక రుమాల్ లాంటిది అని అనుకోండి. రుమాలులో ఇంగువ కట్టినచో అది ఇంగువ వాసన వేయును. మన మనస్సు ఎవరిని గురించి ఏమనుకొనుచున్నదో, ఇతరుల ఎడల ఏమి చేసితిమో అట్టి అభ్యాసముల వాసన కలదై ఉండును. ఆ మనస్సులో ఈ అభ్యాసముల వాసన ఉంటుంది. ఇతరుల గురించి మనం ఏమనుకుంటున్నాము, ఇతరుల ఎడల ఏం చేశాము, ఆ అభ్యాసముల వాసన కలదై ఉండును. రుమాలులో కర్పూరం ఉంచినచో దాని వాసన కూడా వేయును. కర్పూరం ఉంచితే కర్పూరం వాసన వేస్తుంది, రుమాల్లో ఇంగు ఉంచితే ఇంగు వాసన వేస్తుంది. అట్లే మనస్సు సదభ్యాసములతో కూడినచో వాని వాసన కొట్టును. రుమాలులో నిప్పు కణిక పెట్టినచో అది నిప్పు కణికలోనికి లీనమగును. ఆ రుమాల్లో నువ్వేం పెడితే ఆ వాసన వస్తుందండి. అట్లాగే మనస్సు కూడా మంచి అభ్యాసాలతో కూడి ఉంటే ఆ మంచి వాసనే వస్తుంది, చెడు అభ్యాసాలతో కూడి ఉంటే చెడ్డ వాసనే వస్తుంది. ఒక రుమాల్లో నిప్పు కణిక పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనస్సు నిప్పు కణికలోకి లీనమవుతుంది. అంటే రుమాలు కాలిపోతుంది కదండి, అది నిప్పు కణికలోనికి లీనమగును. అట్లే శ్వాసను గమనించువానికి ఓంకారము ఉచ్చరించి వినువానికి ఇట్లు చేతనగును. ఓంకారం విని ఉచ్చరించేటువంటి వాళ్ళకి, శ్వాస గమనించే వాళ్ళకి అదిగో ఆ రకంగా మనస్సు అనేటువంటిది ఉండదు. అనగా మనస్సే ఓం అగును. ఓం అంటే ఈశ్వరుడే. ఇప్పుడు మనస్సు స్థానమున ఈశ్వరుడు నిలుచును. ఇది లేక ఇక ఏ మంత్రములు లేవు. చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఇది. ఓంకారాన్ని ఉచ్చరించటము, దాన్ని గమనించటము, శ్వాస మీద ధ్యాస పెట్టటము, శ్వాసను గమనిస్తూ ఉంటాము, ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటాము. అప్పుడు మనస్సే ఓం అవుతుంది. అప్పుడు మనస్సు స్థానమున ఈశ్వరుడు నిలుస్తాడు. ఇది లేక ఏ మంత్రములు లేవు. ఓంకారమును ఉచ్చరించుచూ వినువానికి మరియు అభిప్రాయములు రాగద్వేషములతో కూడిన మనస్సును హృదయమందలి ప్రేమకు సమర్పించుకొనువానికి మనస్సు ఇంద్రియములు సొంతమై ఉండవు. ఈశ్వరుడే వారి మనస్సుగా ఇంద్రియములుగా పనిచేయును. స్విచ్ ఆఫ్ చేసినచో విద్యుత్తు ప్రవహించుచున్నను దీపము వెలగదు. స్విచ్ ఆఫ్ చేస్తే ఇంకా దీపం వెలగదు కదండి. అట్లే అంతర్యామి ప్రజ్ఞ చోటులో నిలిచి ఉన్నను
మనము శరణాగతి పొందనిచో మన యందు ప్రకాశింపదు. అంతర్యామి ప్రజ్ఞ చోటులో ఉంది, అంతటా ఉంది, నిజమే. కానీ మనం శరణాగతి పొందకపోతే మన యందు ప్రకాశింపదు. మనం శరణాగతి పొందటం అంటే ఏంటి? స్విచ్ ఆన్ చేయటం లాంటిది. స్విచ్ ఆన్ చేస్తేనేగా దీపం వెలిగేది. మనం శరణాగతి పొందితేనేగా ఈ అంతర్యామి ప్రజ్ఞ మన యందు ప్రకాశించేది. జీవ పరిణామ క్రమములో ప్రజ్ఞ మేల్కాంచుట డిగ్రీల వారీగా జరుగుతున్నది. ప్రజ్ఞా పరిణామమును గూర్చి శాస్త్రవేత్తల వద్ద ఏ సమాధానము లేదు. నిద్ర నుండి మెలకువ వచ్చినట్లుగా జీవులెల్లరూ పరిణామ క్రమమున చోటు నుండి ప్రజ్ఞ యొక్క మెలకువను పొందుతున్నారు. ప్రజ్ఞా పరిణామము, దీని గురించి సైంటిస్టుల దగ్గర ఏం సమాధానం లేదండి. అయితే నిద్ర నుండి మెలకు వచ్చినట్లుగా ఈ జీవులంతా కూడా ఈ స్పేస్ నుండి, చోటు నుండి ప్రజ్ఞ యొక్క మెలకువను పొందుతూ ఉన్నారు. బ్రహ్మ విద్య వచ్చుటకు కులము అర్హత కాదు. బ్రహ్మ విద్య రావటం కోసం కులం వాళ్ళు బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి పనికిరారు అనేది లేదటండి. మళ్ళీ చెప్పుకుందాం ఈ వాక్యం. బ్రహ్మ విద్య వచ్చుటకు కులము అర్హత కాదు. అభిరుచితో అభ్యాసము చేసుకున్న వారికి విద్య వచ్చును. ఇంట్రెస్ట్, అభిరుచి కావాలి. అభిరుచితో అభ్యాసం చేసుకోవాలి, అప్పుడు విద్య వస్తుంది. మహర్షులకు కులము లేదు. రామకృష్ణ మిషన్ స్వామీజీలను గురించి మీరేమి కులము వారు, మీరే కులము వారు అని అడుగరు. రామకృష్ణ మిషన్ స్వామీజీలని అడగరండి, మీరే కులం వాళ్ళని అడగరు. సివివి గారి ప్రార్థన చేయు వారిలో వడ్డించు వారికిని భుజించు వారికిని కుల ప్రమేయము లేదు. మన మనస్సు చిత్రమైనది. పైన చెప్పిన విధానమున ఈశ్వరుని ప్రపత్తి నొందిన నా విషయమున కావలసి వచ్చిన సందర్భమున ఈశ్వరుడే మనస్సుగా వెలికి వచ్చును. మాస్టర్ అంటున్నారు, ఈశ్వరుడే మనస్సుగా వెలికి వచ్చును నా విషయంలో అంటున్నారండి. మన మనస్సు చిత్రమైనది. పైన చెప్పిన విధానమున ఈశ్వరునికి ప్రపత్తి నొందిన వాని విషయమున కావలసి వచ్చిన సందర్భమున ఈశ్వరుడే మనస్సుగా వెలికి వస్తాడు. అంటే ఈశ్వరుడికి ప్రపత్తి నొందిన వాని విషయంలో అండి ఈశ్వరుడే మనస్సుగా వెలికి వచ్చునట. అవసరము లేని ఎడల అట్టివానికి మనస్సు ఉండక అతడు అనుభూతిగా ఉండును. ప్రస్తుత విద్యా విధానమున కుర్రవాడు చదివి జ్ఞాపక శక్తిని కోల్పోవచ్చున్నాడు. ఏం లాభమండి, ఊరికే చదివిస్తున్నారు. చదివి ఏం చేస్తున్నాడు? జ్ఞాపక శక్తిని కోల్పోవచ్చున్నాడు. అభిరుచితో శ్రద్ధతో చాలా తక్కువ మార్లు చదివినచో జ్ఞాపక శక్తి పెరుగును. ఇంట్రెస్ట్తో శ్రద్ధగా చదివితేటండి తక్కువ సార్లు చదివినా కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుందిట. ప్రస్తుత విద్యార్థి పరీక్షలో డీలా పడిన ముఖము పెట్టుచున్నాడు. పులియున్న పొద వద్దకు వెళ్ళుటకు భయపడి మేకవలే పరీక్ష వద్దకు విద్యార్థి వెళ్ళుచున్నాడు. పులి ఉన్న పొద వద్దకు వెళ్ళటానికి ఎట్లా అయితే భయపడతామో పరీక్ష అంటే విద్యార్థులు అట్లా భయపడుతున్నారు. అంటే ప్రస్తుత విద్యార్థుల గురించి చెప్తున్నారండి. పరీక్షలలో ఫలానాది మనకు గుర్తుండవలెను, ఇట్లు వ్రాయవలెను అని భావించువాడు చవట అగును అంటున్నారండి. ఇది గుర్తుపెట్టుకుందాం జాగ్రత్తగా, ఇది పరీక్షలో రాద్దాం అనేవాడు చవటైతాట. యోగాభ్యాస పరుడైన వాడు సహజముగానే సమయపాలనను పాటించును. అదండి ఇది ముఖ్యమైన విషయం. సమయపాలన, టైంకి పనులు చేసుకోవటం అండి, టైం ప్రకారం నడుచుకోవటం. యోగాభ్యాస పరుడైనటువంటి వాటండి సహజంగానే సమయపాలనను పాటిస్తాట. అంతేగాని తన్నిన కుక్క వలె ప్రవర్తించడు. మొగమాటములకై పొట్టను బాధ పెట్టుట, మన తృప్తి కోసము తద్దినము గదా అని గొంతు కోసినను తినడు. ఇంకాస్త తిని ఇంకోస్త తినంటే అతను తిండట. యోగాభ్యాసపరుడైనటువంటి వాడు మొహమాటంకై పొట్టని బాధ పెట్టడం లేదా ఇంకోళ్ళ తృప్తి కోసం ఎక్కువగా తినటం ఇవి చేయట్టండి, సమయపాలన పాటిస్తాట. ఈ రాజయోగ సాధనతో పాటుగా నారదుల వారు వ్యాసుల వారికి ఉపదేశించిన భక్తి యోగమును కలుపుకొనవలెను. ప్రాణాయామాది ప్రక్రియలతో కూడిన రాజయోగము కరెంటు ప్రవహించు తీగల వంటిది.
వానిని అమర్చు ప్రక్రియయే కర్మయోగము. ఎట్లమర్చుకొనవలెనని తెలియుటయే జ్ఞానయోగము. మన అష్టాంగ యోగములు ఉన్నాయి కదండి, ప్రాణాయామాది ప్రక్రియలతో కూడిన రాజయోగము. ఇది కరెంటు ప్రవహించేటువంటి తీగ లాంటిది. అయితే దీన్ని అమర్చుకోవాలి కదా, కరెంటు ప్రవహించే తీగ ఉండగానే సరిపోలేదుగా. వాని అమర్చు ప్రక్రియే కర్మయోగము. ఎలా అమర్చుకోవాలి అని తెలియటము జ్ఞానయోగము. కానీ ఇన్ని ఉన్నను విద్యుత్ ప్రవాహము లేనిచో నిరుపయోగము కదా, అది ఏ భక్తి యోగము. ఇన్నున్నా కూడా విద్యుత్ ప్రవాహం ఉండాలయ్యా, అది లేకపోతే కరెంటు తీగుండి లాభమే ఉంది, దాన్ని అమర్చే ప్రక్రియ ఉండి లాభమే ఉంది. అలాగే ఎలా అమర్చుకోవాలి అనేటి తెలిసినటువంటి ఆ జ్ఞానం ఉండి లాభమే ఉంది. ఇన్నున్నా కూడా కరెంట్ ఉంటేనే కదా. ఇన్ని ఉన్నను విద్యుత్ ప్రవాహం లేనిచో నిరుపయోగము కదా, అది ఏ భక్తి యోగము. ప్రపత్తియే స్విచ్ ఆన్ చేయుట. ప్రపత్తి అంటే శరణాగతి అండి. స్విచ్ ఆన్ చేయటం లాంటిది మనం శరణాగతి చెందటం. జీవితమే అంతర్యామి సేవగా గడుపుట భక్తియోగ సాధనలో మొదటి అంశమగు విష్ణుపాసనము. అంటే మన జీవితం అంతర్యామి సేవగా గడపటం అండి. అది భక్తియోగ సాధనలో మొదటి అంశమైనటువంటి విష్ణుపాసనము. భార్య, పిల్లలు, చుట్టుప్రక్కల వారితో జీవించుట అంతయు భక్తులకు క్రీడాగును. కారణము వారి ప్రవర్తనమంతయు వారికి వాసుదేవుని క్రీడయే. ఇట్టి భక్తులకు సమస్య ఉండదు. ఇంటిలో ఉండదు, ఉద్యోగము చేయు చోట ఉండదు, ఉద్యోగము చేయు చోట ఉండదు. ఇతడు అయోమయములో ఎప్పుడూ పడడు, ఇతడు గందరగోళములో పడడు, ఇతడు నిరంతర ఆనంద స్థితిలో ఉంటును. ఇతని మనస్సులో ఎగుడు దిగుడులు ఉండవు. ఇతని శ్వాస క్రమ పద్ధతిగా నడుచును. ఆహార విషయమున ఇతని ప్రవర్తనలో దోషముండదు. ఇతడు సర్వభూత దయామయుడై ఇతరులకు కావలసినవి చేయుచుండును. చేయవలసినవే చేయును, చేయదలచినవని ఉండవు. అంటే మనం చెప్పుకున్నాం కదండి, చేయవలసినవి చేయదలచినవి రెండు ఉంటాయని. కనుక ఇతడు చేయవలసినవే చేస్తాట, చేయదలచినవి అనేటువంటివి ఉండవట ఇతనికి. సాధారణ మానవుడు తన దినచర్యా కాలములో 10వ వంతు సమయము బిజీగా ఉన్నామని భావించి ఆందోళనకు గురియగుచుండును. మనం ఆ 10వ వంతు సమయం ఆందోళన పట్టడానికే, టెన్షన్ పట్టడానికే సరిపోతుందటండి. బిజీగా ఉన్నామని భావించి టెన్షన్ పట్టడానికి 10వ వంతు సమయం సరిపోతుంది. ఇన్ని పనులు చేసినను మనకు సమయము మిగిలి ఉండును. 24 గంటల్లో 20 గంటలు కార్యవ్యగ్రుడైనను సమయము మిగిలి ఉండును కదా. 24 గంటల్లో 20 గంటలు మనము పనిలో ఉన్నా కూడా ఇంకా 4 గంటలు ఉంది కదండి. భక్తుడు చేయవలసిన పనులను ఎప్పటికప్పుడే పూర్తి చేయను. ఇతని జీవితము మధురాతి మధురమగును. ఇతడు సామాజిక, రాజకీయ, మత సంబంధములైన రంగములందు దుష్ప్రవర్తన నెరపడు. అతనితో సంభాషణ వలన ఇతరులకు పవిత్రత, ధైర్యము, శాంతి కలుగును అంటున్నారండి. పతంజలి, శ్రీకృష్ణుడు, వ్యాసుడు, మాస్టర్ సివివి గారు మున్నగు యోగాచార్యులు ఎవరునూ క్రొత్తగా యోగమును స్థాపింపలేదు. ఉన్నదానినే పునఃప్రతిష్ఠించిరి. బోధించు వైఖరిలో వ్యత్యాసము ఉండవచ్చును, కానీ యోగము ఒకటియే. యోగశాస్త్రమునకు క్రొత్తదనముండదు, అభ్యాసికి మాత్రమే క్రొత్తదనముండును. ఎవరు చెప్పినను నోటితోనే అన్నము తినమని చెప్పుదురు గదా. శ్రీకృష్ణుడు మున్నగు పెద్దలు మొత్తము జగత్తును అశాశ్వతము అనలేదు. ఇందులో కొంత నశించుచు మరలా క్రొత్తది వచ్చి చేరుచుండును. మొత్తము జగత్తును నాశనము లేని ఒక రావి చెట్టుతో పోల్చిరి. ఈ చెట్టు అంతర్యామి పురుషుని నిలయము. ధర్మమెప్పుడును సనాతనము, శాశ్వతమే. దానినే ఎప్పటికప్పుడు ఆచరించుటలో
అతనికి అది క్రొత్తగా అనిపించును. భక్తుని జీవితము క్రీడాప్రాయము, మధురము. ఇందు అయిష్ట సంఘటనలు ఉండవు. భక్తుని జీవితము ఆటలాగా ఉంటుందట, మధురంగా ఉంటుందటండి. ఇష్టము లేని సంఘటనలు అనేవి ఉండవటండి. ఇందు అయిష్ట సంఘటనలు ఉండవు. భక్తునిచే నడిపించబడిన వారికి కూడా ఆరోగ్యములు కలుగును. మాస్టర్ సివివి గారు ఎప్పుడునూ శిష్యులపై కోపింపలేదు. సందు దొరికితే చాలు శిష్యులపై కోపించదమనుట మాస్టర్ గారి మార్గము కాదు. పిల్ల ఏడ్చినచో బుద్ధి లేదా అని కొందరు బాధ గురువులు కోప్పడుచుందురు. కోపము లేకుండగానే చిన్న హాస్యముతో అవతలి వారికి జ్ఞానోదయము కలిగించుట మాస్టర్ సివివి గారి వంటి వారు చేయుదురు. డబ్బు సంపాదన కాదు, గాలి, నీరు, ఆహారము, భగవంతుని సన్నిధియే అసలు సంపద. మాస్టర్ సివివి గారికి శరణాగతులైన వారి ఎడల వారి సాన్నిధ్యము నిలిచి వారు ఇండ్లలో వెలుగై ప్రపన్నులకు మార్గదర్శనము చేయుదురుగాక అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.